పూత మనసు కన్న తల్లి ప్రేమ వెన్న పూత మనసు కన్న తల్లి ప్రేమ పంటటి మోముపై బ్రహ్మ తేజస్సు పల్లాయి కట్టితే ఏమి మాగాంటి మాలడై తిరిగితే ఏమి నాలుగు పరకల తిలక నాట్యమాడే తిలక నాలుగు పరకల తిలక నాట్యమాడే తిలక నాలుగు వేదాల నాణ్య మెరిగిన తిలక నాలుగు వేదాల నాణ్య మెరిగిన తిలక కొల్లాయి కట్టితే ఏమి మాగాంతి మాలడై తిరిగితే కోసినోరు విప్పితే ముత్యాల తొలకరే కోసినోరు విప్పితే ముత్యాల తొలకరే చిరునవ్వు నడువితే వరహాల వరసనే కొల్లాయి కట్టితే మాగాంతి మాలడై తిరిగితే Usually I'm happy to have Alan Kozlov. పంతొమ్మిది 1938లో విడుదలై ఎంతో సంచలనం సృష్టించిన మాల పిల్ల చిత్రంలోని బసవరాజు గారి గేయం పాటగా రూపుదిద్దుకుంది. ఎంతో సంచలనం సృష్టించిన ఆ పాట వైభవాన్ని ఒక్కసారి స్మరించుకుంటూ డాక్టర్ రెంటాల జయదేవ్ గారి ప్రసంగ పాఠంలో 3వ భాగం వెండి తెరపై మెరిసిన కథ నవల. సినిమా కోసం రాసుకున్న కథలు కాకుండా అప్పటికే విడిగా రాసిన కథలను వెండి తెరపై వెలుగులు పంచే సినిమాగా మలచిన సందర్భాలు తెలుగులో చాలా ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలంటే, ఒక కథ లేదా పెద్ద కథ ఆధారంగా తెలుగులో వచ్చిన తొలి సాంఘిక చిత్రం గూడవల్లి రామబ్రహ్మం గారి మాలపిల్ల. దీని కాలం 1938. ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం రాసిన ఒక అముద్రిత పెద్ద కథ లేదా నవలిక ఆధారంగా ఈ సాంఘిక విప్లవ ప్రబోధాత్మక చిత్రాన్ని తీశారు. బిఎన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో కె రామనాథ్ ఛాయాగ్రాహకుడిగా తీసిన చిత్రం వందే మాతరం. చిత్తూరు నాగయ్య నటించిన ఆ చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే వందే మాతరం అను మంగళసూత్రము అనే టైటిల్ రాసి ఉంటుంది. ఆ సినిమాకి ఆధారం వాస్తవానికి బిఎన్ రెడ్డి గారు రాసిన ఒక పెద్ద కథ. కాళీపట్నం రామారావు గారి ప్రసిద్ధ యజ్ఞం కథ ఆధారంగా గుత్తా రామినుడి తీసిన చిత్రం యజ్ఞం. విలక్షణ కథలను ఎంచుకునే దర్శకుడు నరసింహ నంది రూపొందించిన 1940లో ఓ గ్రామం, ఆ తర్వాత వచ్చిన కమలతో నా ప్రయాణం, లజ్జ, ఈ చిత్రాలన్నీ కూడా కథల ఆధారంగానే నిర్మించబడ్డాయి. 2008లో వచ్చిన సినిమా బాలాదిత్య నటించిన
1940లో గ్రామం గురజాడ అప్పారావు గారి రచన ఘోష అనే కథ ఆధారమట. అదే సమయంలో చలం రాసిన నాయుడు పిల్ల అనే కథను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్ర కథను డెవలప్ చేసుకున్నట్లు దర్శకుడు నరసింహానంది చెప్పారు. ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రచించిన ఊరు చివర ఇల్లు ఆధారంగా శివాజీ, అర్చన నటించిన కమలతో నా ప్రయాణం చిత్రంగా రూపొందించింది. చలం సంచలనాత్మక నవల మైదానం ప్రేరణతో తీసిన మంచి చిత్రం మధుమిత నటించిన లజ్జ. మన కథలు, సినిమాలు మలయాళీలతో ప్రత్యేక అనుబంధం. గమ్మత్ ఏమిటంటే మన తెలుగు సాహిత్యంలో కథలు కొన్ని మలయాళీల చేతుల్లో మంచి చిత్రాలుగా తయారు కావడం. అనూహ్యమైన ఈ సంగతి ఇటీవల కాలంలో మన కళ్ళెదుటే జరిగింది. కెఎస్ సేతుమాధవన్ అనే ప్రసిద్ధ చిత్ర దర్శకుడు మలయాళీ. అప్పట్లోనే కేరళలో 100 రోజులు ఆడిన భానుమతి గారి స్వర్గసీమ చిత్రాన్ని ఆయన చిన్నప్పుడే చూశారట. విశాఖపట్నంలో చదువుకొని తెలుగు నేర్చుకున్న ఆయన పాలగుమ్మి పద్మరాజు గారి కథానిక పడవలో ప్రయాణం ఆధారంగా తీసిన తెలుగు సినిమా స్త్రీ. రోహిణి, తలైవాసల్, విజయ్, పిఎల్ నారాయణ నటించిన ఈ చిత్రానికి ఆ ఏడాది 2 జాతీయ అవార్డులు వచ్చాయి. నవలా చిత్రాల శకం. తెలుగు సినిమాలో మాట్లాడడం మొదలై పట్టుమని 10 ఏళ్ళు కాకముందే 1940లోనే మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం నవల అదే పేరుతో 1940 ఆగస్టు 7న వెండితెరపైకి వచ్చింది. రఘుపతి ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో తొలి నవలా చిత్రం అనే రికార్డును సాధించింది. అప్పటి నుండి కరోనా అనంతరం కొత్త ప్రపంచంలో రిలీజ్ అయిన కొండపొలం సినిమా, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల మూలంగా రూపొందింది. ఇలా ఎన్నో శతాధిక నవలా చిత్రాలు వచ్చాయి. విదేశీ రచనలు సైతం మన తెరపై ఆహ్లాదాన్ని పంచాయి. ఉదాహరణకు విక్టర్ హ్యూగో రచించిన లే మిజరబుల్స్ ఆధారంగా నాగయ్య నటించిన బేదల పాటలు, తమిళంలో కె రామనాథ దర్శకత్వంలో నాగయ్య నటించిన ఏడై పాడుం పాడు మాతృకకు ఇది అద్భుతమైన సినీ అనుసరణ. అదే నవల తమిళంలో ఆ తరువాత జ్ఞానై ఒలిలో మళ్ళీ పేలవమైన సినీ అనుసరణగా వచ్చింది. తెలుగులో అక్కినేని కథానాయకునిగా బి విఠలాచార్య దర్శకత్వంలో 1972లో అదే కథ బీదల పాటలు పేరుతో విడుదలైంది. అమెరికన్ రచయిత మార్క్ ట్వెయిన్ 1881లో రాసిన ప్రసిద్ధ నవల ప్రిన్స్ అండ్ పాపర్. దానిని వెండి తెరకు అనువదిస్తూ తెలుగులో వచ్చిన
ఎన్టీఆర్, ఎస్విఆర్ నటించిన రాజు పేద, ఎస్వి రంగారావు కోటయ్య పాత్రలో అద్భుతంగా నటిస్తే పాపగా కృష్ణకుమారి చేసిన బిఎన్ రెడ్డి గారి క్లాసిక్ బంగారు పాప కూడా ప్రసిద్ధ ఆంగ్ల రచనకు సినీ రూపాంతరకరణమే. గమ్మత్తు ఏమిటంటే 1960, 70 కాలం వచ్చేసరికి తెలుగునాట మగ రచయితల కన్నా ఆడ రచయితల పేర్ల మీదే రచనలు అయితే వాటిని కళ్ళకద్దుకొని ప్రచురించేవారు. ఆడ పేర్లకు అప్పుడున్న క్రేజ్ అది. చివరకు రచయితలు కూడా తమ పేర్లను ఆడపేర్లలాగా ధ్వనించేలాగా జాగ్రత్త తీసుకున్నారు. శ్వేతాదేవి, లల్లాదేవి, జొన్నలగడ్డ లలితాదేవి వగైరా వగైరాలు. కానీ చాలా కాలం క్రితం పాశ్చాత్య దేశంలో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉండేది. ఆడవారి కన్నా మగవారే నవలలు రచనలు బాగా చేస్తారని అక్కడ ఓ నమ్మకం. అందుకే 1861లో మేరీ ఆన్ ఎవాన్స్ అనే మహిళ జార్జి ఇలియట్ అనే మగ పేరుతో నవల రాసింది. అదే సైలస్ మార్నర్ అనే ఇంగ్లీష్ నవల. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఆ నవలను ఆధారంగా చేసుకొని బిఎన్ రెడ్డి 1955లో బంగారు పాప సినిమాని తీశారు. ఇప్పటికీ ఆ బంగారు పాప సినీ ఆణిముత్యంగా మిగిలిపోయింది. బెంగాలీ నవలల జోరు. విదేశీ నవలలను పక్కన పెట్టిన మన స్వదేశీ రచనల ఆధారంగా వచ్చిన నవలా చిత్రాల ప్రస్థానాన్ని గమనిస్తే 1940 ద్వితీయార్థం నుండి 1960 ప్రథమార్థం దాకా బెంగాలీ నవలలు, ఆ పైన 1970 నుండి 90 ప్రథమార్థం దాకా తెలుగు నవలలు తెరపై తళుకులు వినాయి. ఆ తర్వాత క్రమక్రమంగా ఆ తరహా చిత్రాలు అరుదుగా మాత్రమే వస్తూ ఉన్నాయి. 7.5 దశాబ్దాల పైచిలుకు క్రితం నటుడిగా ఎన్టీఆర్ను, సంగీత దర్శకుడిగా ఘంటసాలను తెరపై ప్రేక్షకులకు ముందు తెచ్చిన భారత స్వాతంత్ర నేపథ్య చిత్రం మన దేశం. ఇది కూడా బెంగాలీ నవల ఆధారిత చిత్రమే. ఆ చిత్రానికి బెంగాలీ నవల విప్రదాసు మూలం. స్వయంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న రచయిత సముద్రాల సీనియర్ ఆ నవలను తెరపైకి తెచ్చే రచనా బాధ్యతలను స్వీకరించారు. 1980 నుండి తెలుగులో ఎక్కువగా బెంగాలీ నవలల అనువాదాల ఆధారంగా సినిమాలు తీశారు. మధ్యతరగతి భద్రలోక జీవితాలు, మనుషులు, మానసిక సంఘర్షణలు, కుటుంబ బంధాలు, సామాజిక నైతిక విలువలను అవి ప్రతిబింబించాయి. దేవదాస్ నవలను దేవదాసుగా, స్వయం సిద్ధ నవలను అర్ధాంగిగా, నిష్కృతి నవలను తోడికోడళ్ళుగా, బడదీది నవలను బాటసారిగా, దత్త నవలను వాగ్దానం పేరుతో చిత్రాలుగా తీశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచన ది రెక్, దానికి తెలుగు అనువాదం పడవ మునక ఆధారంగా చరణదాసి చిత్రం వచ్చింది. ఆశాపూర్ణాదేవి బెంగాలీ నవల అగ్ని పరీక్ష తెలుగు తెరపై మాంగల్య బలం అయ్యింది. ఆశాపూర్ణాదేవి నవల జోగ్ బియోగ్ ఆధారంగా అదే పేరుతో బెంగాలీలో 1953లో సినిమా వచ్చింది. అది తమిళంలోకి శివాజీ గణేశంతో పడిక్కాద మేదైగా రీమేక్ అయింది. అక్కడ నుంచి తిరిగి మళ్ళీ తెలుగులోకి అది ఆత్మబంధువుగా పునర్నిర్మించబడింది.
బెంగాలీ నవలకు దక్కిన సినీ పట్టం ప్రాచుర్యం క్రమంగా మన వాళ్లను తెలుగు నవలల వైపు దృష్టి సారించేలాగా చేసింది. అవి తెరపైకి విస్తృతంగా వచ్చాయి. ఒక దశలో 1935 నాటి విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర వంటి భావుక వర్ణనాత్మక నవల సైతం దీర్ఘకాల విరామం తర్వాత 1969లో నిర్మాతల సాహసంతో సినిమాగా రూపొందింది. దేవదాసు, కన్యాశుల్కం, ఏకవీర ఈ మూడింటిని తెరకెక్కించింది వినోద పిక్చర్స్ అధినేత డిఎల్ నారాయణ. అంటే నిర్మాతల వ్యక్తిగత సాహిత్యాభిరుచి సినిమాకు సుగంధాన్ని అద్దిందన్నమాట. ఆ తరువాత ముఖ్యంగా 1950, 60 ప్రాంతాలలో దుక్కిపాటి మధుసూదన్ రావు, 1970 ప్రాంతాలలో దగ్గుబాటి రామానాయుడు, 1980 ప్రాంతాలలో కెఎస్ రామారావు వంటి పలువురు ప్రముఖ నిర్మాతలు ఈ నవలా చిత్రాల ధోరణిని పెంచి పోషించారు. అప్పుడంతా రచయిత్రులదే రాజ్యం. 1960, 70ల సంగతే తీసుకుంటే ఒక రకంగా అది నవల రచయిత్రుల యుగం. అప్పట్లో మహిళల నవలలు, వాటి ఆధారంగా వచ్చిన సినిమాలు జనాకర్షణ అంశాలయ్యాయి. అప్పట్లో రచయిత్రి పి. శ్రీదేవి రాసిన కాలాతీత వ్యక్తులు నవల ఆధారంగా వచ్చిన చదువుకున్న అమ్మాయిల చిత్రం. అలాగే నవల రచయిత్రుల్లో సూపర్ స్టార్గా వెలిగిన యద్దనపూడి సులోచనారాణి నవలల ఆధారంగా ఆ నవలల పేర్లతోనే అనేక చిత్రాలు తెర మీదకు వచ్చాయి. వాటిలో కొన్ని జై జవాన్, మీనా, జీవన తరంగాలు, బంగారు కలలు, సెక్రటరీ, ప్రేమలేఖలు, రాధాకృష్ణ, గిరిజా కళ్యాణం, ప్రేమ సింహాసనం, అగ్నిపూలు వంటివి. ముందుగా సూపర్ హిట్ సీరియల్ నవల చక్రభ్రమణం వెండితెరపై 1964లో డాక్టర్ చక్రవర్తిగా వచ్చిన తరువాత 1970 దశకంలో అదే రచయిత్రి నవలలు ప్రేమ్నగర్, శంకుతీర్థం సినిమాలుగా ఆకర్షించాయి. ఆ రచయిత్రి అరకపూడి కౌసల్యాదేవి. ముప్పాళ్ల రంగనాయకమ్మ రచనలు తెరపై రాధమ్మ పెళ్ళి, బలిపీఠం, గోరింటాకుగా వచ్చాయి. ఆ దశాబ్దిలోనే కావలిపాటి విజయలక్ష్మి నవల విధి విన్యాసాలు తెరపై శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన తహసీల్దార్ గారి అమ్మాయిగా, అలాగే అపశృతులు అనే రచన ఈ కాలం దంపతులుగా వచ్చాయి. ఒక దశలో సినిమా వాళ్ళు, నవలా నిర్మాతలు, నవలా నాయకులు, నవలా నాయికలుగా ప్రసిద్ధికెక్కిన సందర్భాలు ఉన్నాయి. యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి, రంగనాయకమ్మ ఇలా పలువురు రచయిత్రుల రచనలను సినీ రంగం నెత్తిన పెట్టుకుంది. ఆ పరిస్థితులలోనే 1973లో తమిరిష జానకి విశాలి, 76లో పాలగుమ్మి పద్మరాజు నల్లరేగడి నవల ఒక ఊరి కథ పేరుతో, డి కామేశ్వరి కొత్త మలుపు న్యాయం కావాలి పేరుతో తెర మీదకు నడిచి వచ్చాయి. నైజాం ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, అప్పటికీ దారుణమైన బానిస విధానాలను చిత్రించగా దాశరథి రంగాచార్యకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిన నవల చిల్లర దేవుళ్ళు 1977లో సినిమాగా రావడం ఓ మరపురాని ఘట్టం. అటు ఎండమూరి, ఇటు మల్లాది. యద్దనపూడి శకం తరువాత పాఠక లోకాన్ని ఏలిన నవలా రచయితలంటే ఎండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకటకృష్ణమూర్తి పేర్లు ప్రముఖంగా చెప్పుకోవాలి. వారి శకం
వీక్లీల నుండి వెండితెర దాకా పాకింది. సాదా సీదా మధ్యతరగతి కుటుంబ కథల నుండి ప్రధానంగా పట్టణ ప్రాంతపు క్రైమ్, సస్పెన్స్, రెవెంజ్, కామెడీ తరహా స్టోరీల వైపు పాఠకులు, అదే సమయంలో ప్రేక్షకులు మొగ్గిన కాలం అది. ప్రజాభిరుచిలో కలిగిన ఆ మార్పు ఆ రచయితల్లో ఆ రోజులలో ఒక క్రేజు మోజు ఏర్పడ్డాయి. 1980-90 ప్రాంతాలలో యండమూరి, మల్లాది రచనలు అనేకం సినిమాలుగా వచ్చాయి. యండమూరి నవలల్లో అనేకం పాపులర్ పేర్లతోనే సినిమాలయ్యాయి. అభిలాష, ఒక రాధ ఇద్దరు కృష్ణుడు, రక్తసింధూరం, రాక్షసుడు, రక్తాభిషేకం, ఆఖరి పోరాటం, మరణ మృదంగం, రుద్రనేత్ర, అగ్నిప్రవేశం, స్టువార్ట్పురం పోలీస్ స్టేషన్, కొంగుచాటు కృష్ణుడు వంటివి అందులో కొన్ని. ఇక వెండితెర కోసం పేరు మార్చుకొని చలన చిత్రాలుగా వచ్చిన యండమూరి నవలల్లో డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు ఛాలెంజ్గా, తులసిదళం నవల కాశ్మోరాగా, నల్లంచు తెల్లచీర దొంగముగుడుగా, థ్రిల్లర్ ముత్యమంత ముద్దుగా, వెన్నెల్లో ఆడపిల్ల హలో ఐ లవ్ యూగా, అనైతికం నవల ఆకాశంలో సగంగా ఉన్నాయి. ఇక విడిగా యండమూరి అనేక చిత్రాల రచనలో పాల్గొనడం, కొన్ని చిత్రాలకు స్వయంగా దర్శకత్వం వహించటం అందరికీ తెలిసిందే. తెరపై హాస్యం పండిస్తూ రాజేంద్ర ప్రసాద్ హీరోగా మంచి జోరు మీదున్న 1980-90 ప్రాంతాలలో మల్లాది నవలలు అరడజనుకు పైగా సినిమాలయ్యాయి. మల్లాది నవలల్లో 2-6 జంజాల దర్శకత్వంలో చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాదులు నటించగా అదే పేరుతో 1985లో సినిమాగా వచ్చింది. ప్రేక్షకులను అది బాగా అలరించింది కూడా. ఆ పైన రాజేంద్ర ప్రసాద్తోనే డబ్బెవరికి చేదు టైటిల్ కూడా అదే. మిస్టర్ వి ఝాన్సీ రాణి పేరుతో, తేనెటీగా అదే పేరుతో, వెడ్డింగ్ బెల్స్ గోల్మాల్ గోవిందం పేరుతో, విటమిన్ ఎం లక్కీ ఛాన్స్ పేరుతో వెండితెరకెక్కాయి. ఇక పెద్దలకు మాత్రమే నవల నరేష్తో శ్రీవారి శోభనంగా వస్తే, చంటబ్బాయి నవల చిరంజీవి హీరోగా ఆ మరుసటి సంవత్సరమే జనాన్ని వినోదపరిచింది. ధర్మయుద్ధం నవల భానుచందర్తో ఇదేనా న్యాయంగా, నీకు నాకు పెళ్ళంట నవల అదే పేరుతో రాజశేఖర్ హీరోగా వచ్చాయి. ఆ తరువాతి రోజుల్లో మల్లాది రచనలు రేపటి కొడుకు, గప్చిప్పు పేర్లతో, రేపో మాపో పెళ్ళంట విచిత్రం పేరుతో చలన చిత్రాలయ్యాయి. ఆ మధ్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చార్మి నటించిన జ్యోతిలక్ష్మి చిత్రానికి కూడా మిసెస్ పరాంకుశం అనే మల్లాది నవలే ఆధారం. మరోరాని కొన్ని నవలా చిత్రాలు. ఇవాల్టికి ఒక తరం ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకునే జంఝాల శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం కూడా నవలా చిత్రమే. ప్రముఖ రచయిత్రి పుత్తూరు విజయలక్ష్మి రాసిన ప్రేమలేఖ నవల దానికి మూలం. ఆవిడ రాసిన సంపూర్ణ గోళాయనం ప్రేమ ఎంత మధురం అనే పేరుతో, శంకర్రావు పెళ్ళి అనే నవల ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం పేరుతో సెల్యులాయిడ్ పైకెక్కాయి. మరో హాస్యరచయిత మల్లిక్ రచన పరుగో పరుగు అదే పేరుతో 1993లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినీ రూపాన్ని దాల్చింది. ఆది విష్ణు రచన సత్యంగారిల్లు ఆధారంగా తీసిన ఆ సినిమా ప్రముఖ డి రామానాయుడుకు కని విని ఎరుగని లాభాలను పండించి ఆయన ఆర్థిక కష్టాలు తీర్చడం అప్పట్లో టాక్ ఆఫ్ ది సినిమా టౌన్.
కాస్త అటు ఇటుగా అదే సమయంలో రచయితలు కొమ్మనాపల్లి గణపతిరావు అరణ్యకాండ, చల్లా సుబ్రహ్మణ్యం ఓ వర్షం కురిసిన రాత్రి, జీవి అమరేశ్వరరావు రెండిళ్ల పూజారి రచనలు సినిమాలయ్యాయి. దర్శకుడు వంశీ నవలల పోటీల్లో బహుమతి గెలుచుకున్న తన సొంత నవల మహల్లో కోకిలను భానుప్రియతో సితారగా తీశారు. అంతేకాదు కోలపల్లి ఈశ్వర్ రాసిన హరిశ్చంద్రుడు అబద్ధమాడితే నవలను రాజేంద్ర ప్రసాద్తో ఏప్రిల్ 1 విడుదలగా సినీ జనం ముందుంచారు. పరుచూరి గోపాలకృష్ణ రాసిన నల్లపూసల నవల కార్తీక పౌర్ణమిగా, అసంభవామి యుగే యుగే నవల స్టెత్పల్టాల్సిన డాక్టర్ కత్తి ఎందుకు పట్టాల్సి వచ్చిందని చూపే సర్పయాగం 2 శోభన్ బాబు హీరోగానే వెండితెరకెక్కాయి. నవలను మరచిన నవీన సహస్రాబ్ది. అయితే కాలచక్ర భ్రమణంలో కథ మారింది, సినిమా కళ మారింది. ఫక్తు వాణిజ్య ధోరణి ప్రబలాక ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తెలుగులో నవలా చిత్రాలు చాలా అరుదయ్యాయి. 2000 తర్వాత నూతన సహస్రాబ్దిలోనూ బలభద్రపాత్రుని రమణి వంటి రచయిత్రుల నవలలు కొన్ని రేపల్లెలో రాధ, మధుమాసం వంటి సినిమాలుగా రాకపోలేదు. అలాగే ఎద్దనపూడి మీనా నవల నాటి బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ యుగంలో మీనాగా ఒకసారి, 4 దశాబ్దాల తర్వాత రంగు హంగుల నేటి డిజిటల్ శకంలో ఆ పేరుతో మరోసారి తెరకెక్కటం విశేషం. ఒక నవల కొద్దిపాటి మార్పులతో అలా 2 సార్లు తెలుగు తెరపైకి రావడం అదొక్కసారే జరిగిన గొప్ప విశేషం. కృష్ణవంశీ సింధూరం చిత్రానికి మాటల రచయితగా అవార్డు పొందిన ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ KNY పతంజలి నవల సైతం సినిమాగా వచ్చింది. యథార్థంగా జరిగిన రైలు ప్రమాద ఘటనను నేపథ్యంగా తీసుకొని మనిషిలోని స్వార్థం, సమాజంలోని అవినీతిని వ్యంగ్యంగా చూపెడుతూ మేరా భారత్ మహాన్ అనే టైటిల్తో ఓ పత్రికలో పతంజలి సీరియల్ రాశారు. అదే తర్వాత నువ్వే కాదు అనే కొత్త టైటిల్తో నవలగాను తీసుకొని వచ్చారు. ఆ కథ ఆధారంగానే హీరోయిన్ టాబుతో దర్శకుడు చంద్ర సిద్ధార్థ ఇదీ సంగతి అనే సినిమాను తీశారు. తెలుగువాడైన హరిమోహన్ పరుపు ఇంగ్లీష్లో రాసిన ది మ్యాన్ విత్ ఇన్ నవల ఆధారంగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో క్రికెట్ నేపథ్య చిత్రం గోల్కొండ హై స్కూల్ వచ్చింది. సినీ రచయిత జనార్దన మహర్షి తన సొంత నవల గుడి ఆధారంగా స్వీయ దర్శకత్వంలో దేవస్థానం సినిమాగా రూపొందించారు. ఇక చలం రాసిన పెద్ద కథ బ్రాహ్మణికం స్ఫూర్తితో ఏ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం అనే చిత్రము వచ్చింది. అయితే తెరపై అసభ్యత, అశ్లీలం ఎక్కువై వివాదంలో చిక్కుకుంది. ఒక దశలో దీనిని నిషేధించాలన్న డిమాండు వచ్చింది. ఆఖరికి పేరులో మార్పు, దృశ్యాలలో కోతలతో ఆ సినిమా జనం ముందుకు రాగలిగింది. ఇక తెలంగాణ వాతావరణాన్ని ప్రతిఫలించిన ప్రముఖ రచయిత నవీన్ అంపశయ్య సైతం ప్రభాకర్ జైని దర్శకత్వంలో క్యాంపస్ అంపశయ్యగా సినిమాగా రావడం గమనార్హం. ఇటీవల ఆఖరుగా తెరకెక్కిన తెలుగు నవల కొండపొలం. మేత దొరకని కాలంలో గొర్రెలను నెలన్నర పాటు నల్లమల అడవుల్లో మేపటానికి వెళ్ళే గొర్రెల కాపురల జీవితం చుట్టూ అల్లిన నవల కొండపొలం. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ఈ నవల 2019 తానా నవలల పోటీలో
2 లక్షల రూపాయల బహుమతిని గెలుచుకుంది. 2021లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అదే పేరుతో సినిమాగాను వచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ బ్లూమ్స్ బరీ ఈ నవలను నరసింహ కుమారుతో టైగర్ లెసన్స్ పేరిట ఇంగ్లీషులోకి అనువదింపజేసి ఇటీవలే 2025 జూన్ మొదట్లో విడుదల చేసింది. కానీ కారణాలు ఏమైనా ఈ నవలా చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత తెలుగులో మళ్ళీ ఎవ్వరూ నవలా చిత్రాల జోలికి పోలేదు.